శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ ఫాల్గుణ మాసం అంటే మార్చి నెల తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాలను ఇప్పుడు సాకల్యంగా తెలుసుకుందాము. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా అష్టమ స్థానమైనటువంటి వృషభంలో బృహస్పతి యొక్క సంచారం కొంత సమతుల్యంగా మధ్యస్థంగా ఉంటుంది. పంచమ స్థానమైనటువంటి కుంభంలో శనైశ్చరుడు కొంత జాగ్రత్తగా ఉండవలసిన సూచన. షష్ఠ స్థానంలో రాహువు చాలా బాగున్నాడు, మీనరాశిలో శత్రువులపై విజయం సాధించవచ్చు. 12వ స్థానమైనటువంటి కన్యలో కేతువు యొక్క సంచారం కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. కాబట్టి తులారాశి వారికి ఈ మాసమంతా కూడా దాదాపుగా బుధుడు రాహువు 2 గ్రహాలు అంటే బుధుడు తులారాశి వారికి పంచమంలో ఉన్నాడు, మారుతాడు. రాహువు కూడా షష్ఠ స్థానంలో. కాబట్టి ఇక్కడ మార్చి నెల 14వ తేదీ వరకు రవి అర్ధశుభుడు. ఇక్కడ తులారాశి వారు ఈ మాసం అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన మాసం. కానీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా శుభయోగ ఫలప్రాప్తి కలగబోతూ ఉన్నది. వ్యాపార పరంగా కూడా కొన్ని రకములైనటువంటి లాభాదులు కలుగుతాయి. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. కీలక వ్యవహారముల యందు మొహమాటం అనేటువంటిది అస్సలు వద్దు. శత్రువులతో వీలైనంత జాగ్రత్తగా మాట్లాడండి. కొంత మార్చి నెల మొదటి 15 రోజులు మీకు తెలియని ఆటంకాలు జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అటువంటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే ఆస్కారం లేకపోలేదు. కాబట్టి కొంత రైతులు కూడా తులారాశికి సంబంధించినటువంటి రైతులు కూడా పంటల విషయంలో పెట్టుబడుల విషయంలో ఈ మాసంలో జాగ్రత్తగా ఉండండి. శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది, కానీ విశ్రాంతిని ఇచ్చే పరిస్థితులు మీకు ఎదురు పడకుండా ఉంటాయి తులారాశి వారికి. కొంత కుటుంబ సభ్యుల యొక్క ధోరణి కూడా మీ విషయంలో చాలా ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి సంతృప్తి పడితే చాలు, సంతృప్తి ఉండదు. తులారాశి స్త్రీలకు ఈ మాసంలో మంచి గుర్తింపు లభిస్తుంది, రాణింపు ఉంటుంది. ఉన్నత విద్య, రచనలు, మీడియా రంగం దీనిలో పనిచేస్తున్నటువంటి వారికి, రచయిత్రులకు, గాయనీమణులకు మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఒక్కటేంటంటే తులారాశి వారికి మాసాంతంలో అనవసరమైన ప్రయాణాలు ఇబ్బందులు పెడతాయి. కుటుంబ సభ్యులతో గొడవలు లేకుండా జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకు అధికార లాభం అనేటువంటిది మార్చి నెలలో కనిపిస్తూ ఉన్నది. ప్రముఖుల ప్రోత్సాహము లభిస్తుంది. మీ నైపుణ్యాన్ని నలుగురు గుర్తిస్తారు. జీవిత ఆశయం అనేటువంటిది కూడా నెరవేరుతుంది.
మీదైన నైపుణ్యంతో వ్యాపార నష్టాలను కూడా అధిగమిస్తారు. మిత్రుల యొక్క సహాయం అందుతుంది. ఆర్థిక పురోభివృద్ధికి అవసరమైనటువంటి నిర్ణయాలైతే తీసుకుంటారు. కొత్త ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. కొనుగోళ్ళు, అమ్మకాలు, విలువైన వస్తు సేకరణకు, డిపాజిట్లకు, వ్యాపార అభివృద్ధికి, పొదుపు పథకాలకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. కొన్ని పరిస్థితులు మీకు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అందుకే ఏంటంటే ఆవేశపూరితమైన వాతావరణానికి వీలైనంత దూరంగా ఉంటే తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఒక కీలక విషయంలో ఉద్యోగపరంగా మార్కులు పడతాయి. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగపరంగా అవకాశం వస్తుంది. విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. రాసే పరీక్షల్లో కొద్దిగా కష్టపడితే చాలు, చాలా మంచి యోగం అనేటువంటిది కలుగుతుంది. ఇక తులారాశి వారు ఈ మాసమంతా అదృష్టయోగం 65% ఉంది, 35% మామూలుగా. కాబట్టి ప్రతి గురువారము దత్తాత్రేయ ఆరాధన, ప్రతి సోమవారం దక్షిణామూర్తి ఆరాధన, ప్రతి శనివారము హయగ్రీవ స్వామి వారి ఆరాధన, స్తోత్రపారాయణాలు వీలైనంత వరకు చేయండి. కొంత గురువు యొక్క అనుకూలత కలిగి సద్గురుదేవుల యొక్క కృపతో మంచి ఆలోచనలు, కొంత అనారోగ్య అనేటువంటిది దూరం అవుతుంది, బాగుంటుంది. అలాగే నిరుద్యోగులైనటువంటి వారు రాజమాతంగియై నమః అనే నామాన్ని జపిస్తే సరిపోతుంది. తులారాశి వారు ప్రతి శుక్రవారము అమ్మవారి దర్శనం చేసుకొని హోలీ పండుగ రోజున లక్ష్మీ సహస్రనామంతో తెల్లటి పువ్వులతో ఆరాధన చేస్తే ఆర్థికపరమైన ఇక్కట్ల నుంచి కొంత దూరం అవుతారు. ఇది సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణ చేయడం అనేటువంటిది చాలా మంచిది. తులారాశి వారికి ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు రాశిపరంగా, లగ్నపరంగా, దశ అంతర్దశల్లో మార్పులు, చేర్పులు వీటన్నింటి మీద మీతో మాట్లాడుతాను. ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. వితౌట్ అపాయింట్మెంట్ మాట్లాడటం కుదరదు, జాగ్రత్త పడండి. ఎవరైనా సరే ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. నాతో మాట్లాడి పరిహారాలు, పరిస్థితుల మార్పు, అదృష్ట సంఖ్య, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరుగుతుంది. వచ్చే మాసం ఉగాది, మరలా కలుసుకుందాం. ఉగాది పండుగ ఫలితాలు కూడా ఇప్పుడు మీకు పెడతాను, అది కూడా మీరు చూడండి. జై శ్రీరామ్. తులారాశి వారు బాగుండాలి, మీ అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తులు.